ఈజీగా మనకు అర్థమయ్యే విధంగా ప్రతిదీ చేసిన పర్సన్ ఎవరంటే మన రవీందర్ రెడ్డి గారే. ఇప్పుడు రాబోయే రోజులలో మనకు ఎవరైనా చేస్తారా అంటే అదైతే నాకైతే నమ్మకం లేదు. రవీందర్ రెడ్డి గారి మీద ఉన్న నమ్మకం అయితే లేదు. ఆయన ప్రతి ఒక్క విధంగా సేవ చేయడం తప్పకుండా ఆయన చెప్పిన మాట విన్నామంటే ప్రతి విషయం జరిగేది. మండల కోఆర్డినేటర్ అయిన సందర్భంలో ఆయన 4 గంటలకు లేచేదా 5 గంటలకు లేచేదా తెలియదు. నెల్లూరుకు వచ్చిన భావాన్ని ప్రతి విలేజ్కి ఊరికేవాడిని. ఆయన ఓపిక, ఆయనకున్న సహనం, రైతులతో ఉన్న అనుబంధం మనం మర్చిపోలేదు. జనానికి అందుబాటులో ఉండాలనే ఒక లక్ష్యం ఉన్నటువంటి వ్యక్తి. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా నేను రైతుల సమస్యల మీద ఫోన్ చేస్తే ఎమ్మటే స్పందించి ఫలానా అని చెప్పేది. వారికి కనుక దురదృష్టవశాత్తు చనిపోతే మాత్రం మ్యాక్సిమం వాళ్ళకి ఇన్సూరెన్స్ రావాలని చాలా తపన పడేటువంటి వ్యక్తి. ఎందుకంటే మా ఊళ్ళో ఒక అతనికి రైతు బిడ్డ, వాస్తవంగా చెప్పాలంటే రవీందర్ రెడ్డి సారు రైతు బిడ్డ. తన తాత ముత్తాతలను కూడా వ్యవసాయం పైనుండి ఎంత ప్రెషర్ వచ్చినా కానీ నేను ప్రతిపక్ష ఒక ప్రజాప్రతినిధులు ఉంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఎప్పుడు పిలిచినా ఫోన్ చేసి ఎంపీటీసీ గారు ఒక గౌరవ పదంతో పిలిచి ఒక ఉన్నతనంగా ఒక మర్యాదపూర్వకంగా చిన్న వ్యక్తినైనా ఒక పద్ధతులలో పిలిచినటువంటి వ్యక్తి. చాలా మంది అధికారులను చూస్తా ఉన్నా. ఆ మధ్యకాలంలో చూసినప్పుడు ఎంత పెద్ద ఏదైనా కానీ ఎంత చిన్న కానీ పట్టి పట్టినట్టుగా ఉంది. కానీ సార్ మాత్రం ఎంత చిన్న వ్యక్తి అయినా అతను ఒక ప్రజా సీటుకు గౌరవం ఇచ్చేది. ఫస్ట్ మండల ఉత్తమ అవార్డు ఇప్పించిన సార్, ఉత్తమ మండల అవార్డు ఇప్పించాను. చాలా వరకు ఎన్ని విధాలంటే ఒక రైతుగా, ఒక మిత్రుడిగా, ప్లస్ ఒక అధికారిగా, నాకు ఒక శ్రేయభిలాషిగా అన్ని విధాలుగా నాకు తోడుపాటు అందిస్తూ ముందుకు తీసుకెళ్లి ఇలా ఒక నేతాజీ అంటే గుర్తింపు తీసుకొచ్చి పెట్టిండు సార్. నాకు చాలా వరకు సార్ హృదయపూర్వకంగా నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 12 సంవత్సరాలుగా ఎప్పుడు ఎవరు ఫోన్ చేసినా కూడా ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పిండు. యూరియా కొరత, డిఏపీల కొరత ఇంకేమి లేకుండా ఇక్కడ ఉన్న వారితో వారు ఒక్క మాట చెప్పడానికి అన్నీ తీసుకొస్తే వారికి అందుబాటులో గతంలో పొరపాటు లేకుండా ఒక్క రోజు కూడా పత్రికల్లో కానీ ఈ మనసు నొప్పించిన విషయం అయితే సార్కు లేదు. ఈ ఇంత అదృష్టమైన అవకాశాలు చాలా తక్కువ మందికి వస్తాయి. ఇలాంటి పబ్లిక్ రిలేషన్ జాబ్ కొనసాగించి చేసినందుకు మన మండల గ్రామస్తుడైనందుకు అదొక రకంగా మనందరం మన నెల్లూరు మండలానికి ఇలాంటి ఆఫీసర్ జిల్లా స్థాయిలో ఉండడం మన అదృష్టంగా భావిస్తాం.